నేను నీట్ రాయకముందే ఇంట్లో లాంగ్ టర్మ్లో కానీ లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్లో కానీ తొట్ట ఎక్కువ. అందుకని చెప్పి అప్పుడు ఏం చేసేవాడిని అంటే అసలు ఎంబీబీఎస్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు ఎంబీబీఎస్ అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్లో సర్జరీ చేయించేస్తారా, లేకపోతే ఫస్ట్ ఇయర్లోనే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయి బ్లడ్ పూసేసుకొని ఇదంతా ఉంటుందా, లేకపోతే ఏంటి అసలు ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంటుంది, అసలు ఎంబీబీఎస్లో ఎలా ఉంటుంది, అసలు ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్ ఏంటి, అందులో ఎలా వాళ్ళు మాకు నేర్పిస్తారు, ఏంటి 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 అని చాలా తొత్తర ఉండేది. సరే సరే అని చెప్పి చూశాను. ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ పదాలు కూడా నోరు తిరిగేవి కాదు, అయ్యో ఉండి అనుకునేవాడిని. సర్లే ఎలా సర్వైవ్ అవుతాం అనుకున్నాను. మొత్తానికి ఎంబీబీఎస్కి వచ్చాక ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు తెలియదు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఫైనల్ ఇయర్లో అని. నేమ్స్ కూడా తెలియదు, పేర్లు కూడా తప్పు పలికేవాడిని అనమాట. సో బేసికల్లీ ఎంబీబీఎస్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు ఎంబీబీఎస్లో ఎన్ని ఏళ్ళు ఉంటాయి, ఏం చేస్తావు ఎంబీబీఎస్ అన్ని 4 ఇయర్స్లో ఏం చేస్తావు, సో ఇది మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఎంబీబీఎస్ అనేది 5.5 years కోర్స్. అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. యాక్చువల్లీ ఎంబీబీఎస్ రివర్స్లో ఉంటుంది, ఉల్టా ఉంటుంది. ఎంబీబీఎస్ కదా, బిఎంఎంఎస్ అని ఉండాలి, కానీ బిఎంఎంఎస్ ఏదో ఒకట్లే. సో ఎంబీబీఎస్ యాక్చువల్గా ఇట్స్ అ లాటిన్ వర్డ్. సో లాటిన్ డెరివేటివ్ ఆఫ్ ఎంబీబీఎస్ ఏంటి అంటే మెడిసినే బ్యాక్యులారియస్, బ్యాక్యులారియస్ చెరూర్గే. ఇంత పలకలేం కాబట్టి మనం చిన్నగా క్యూట్గా బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ అని పిలుచుకుంటాం. సో ఇందులో మనకి టోటల్ 5.5 years ఉంటాయి. 4.5 years ఆఫ్ అకాడమిక్ స్టడీ, 1 year ఆఫ్ కంటిన్యూస్ రొటేషనల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో అది కంపల్సరీ అనమాట అందరికీ. సో 4.5 years ఆఫ్ ప్రైమ్ అకాడమిక్ ఇయర్స్ అనమాట. సో 4.5 years అలా డివైడ్ అవుతుంది అంటే ఫస్ట్ ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ ఇయర్ 1 year ఉంటుంది, సెకండ్ ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ ఇయర్ 1.5 year ఉంటుంది, 2 years, థర్డ్ ఇయర్ వచ్చేసేటప్పటికి మనకి 1 year ఉంటుంది, ఫోర్త్ ఇయర్ 1 year ఉంటుంది. యాక్చువల్లీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ని కలిపి ఫైనల్ ఇయర్ అంటారు. ఫైనల్ ఇయర్ పార్ట్ 1, ఫైనల్ ఇయర్ పార్ట్ 2 అలా అంటారు అనమాట. సో ఫస్ట్ ఇయర్లో మనకి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. వెరీ సింపుల్. అనాటమీ అంటే ఏంటి, జస్ట్ బాడీ స్ట్రక్చర్ ఆఫ్ బాడీ ఎలా ఉంటుందో చెప్పేది అనాటమీ. తర్వాత ఫిజియాలజీ అంటే ఏంటి, ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. కెమిస్ట్రీ అంటే ఏంటి, మాలిక్యులర్ లెవెల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. ఇది మనం ఫస్ట్ ఇయర్లో దే టీచర్స్, విచ్ ఈస్ వెరీ వెరీ, అంటే అది ఎంత ఇంపార్టెంట్ అంటే అనాటమీ కరెస్పాండ్స్ టు సర్జరీ ఆఫ్ ద ఫైనల్ ఇయర్, ఫిజియాలజీ కరెస్పాండ్స్ టు జనరల్ మెడిసిన్ ఆఫ్ ద ఫైనల్ ఇయర్, బయోకెమిస్ట్రీ ఆబ్వియస్లీ అది ప్రతి చోట వస్తూనే ఉంటుంది. ఆల్ దోస్ ఎలక్ట్రోలైట్స్ కానీ లేకపోతే హిమోగ్లోబిన్ వాల్యూస్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, వాట్ ఎవర్, ఆల్ దోస్ అంటే మనం ఇచ్చే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా దోస్ ఆల్ విల్ కమ్ అండర్ బయోకెమిస్ట్రీ అనమాట. తర్వాత సెకండ్ ఇయర్ ఈజ్ హ్యావింగ్ 3 subjects: pathology, microbiology and pharmacology. pathology is అసలు కొన్ని వందల క్యాన్సర్స్ ఉంటాయి. సో వీ కాల్ దెమ్ యాజ్ కార్సినోమాస్. సో ఆల్ దోస్ కమ్ అండర్ పెథాలజీ. అండ్ నాట్ ఓన్లీ కార్సినోమాస్, పెథాలజీ అంటే ఏంటి అంటే ఆ వర్డ్ పెథాలజీ, ప్యాథోజెనసిస్, ఇటియోపెథాలజీ. సో పెథాలజీ మీన్స్ డిసీజ్. సో ఇట్స్ ఆరిజిన్ అవ్వచ్చు, ఇట్స్ ప్రోగ్రెషన్ అవ్వచ్చు, ఇట్స్ రిగ్రెషన్ అవ్వచ్చు, ఇట్స్ వాట్ వి కాల్ మాలిక్యులర్ లెవెల్ ఎలా ఉంటుంది. సో ఆఫ్ ఆ డిసీజ్ అన్నది దట్ కమ్స్ అండర్ పెథాలజీ. తర్వాత మనకున్నది ఫార్మకాలజీ. ఫార్మకాలజీ ఇస్ the name itself says the thing. Pharmacology we'll having drugs anamata. So every drug for every what we'll call disease, every disease ki every drug మనకి ఫార్మకాలజీలో చెప్తారు. తర్వాత మనకున్నది మైక్రోబయాలజీ ఏంటంటే మనము సినిమాలో చూపిస్తున్నట్టు మైక్రోస్కోప్లో చూసి ఇట్లా డిఎన్ఏ లేకపోతే
మైక్రో ఆర్గానిజమ్స్ కనిపిస్తాయి కదా, దట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ మైక్రోబయాలజీ. డిఎన్ఏ ఏం కనపడదు బేసికల్లీ, బట్ ఆల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి వచ్చే డిసీజెస్ కానీ, సో లైక్ ట్యూబర్క్లోసిస్ అవ్వచ్చు ఆర్ వాట్ ఎవర్ మలేరియా అండ్ ఆల్. సో ఇవన్నీ మనకి దిస్ ఆల్ కమ్స్ అండర్ మైక్రోబయాలజీ. దిస్ ఇస్ సెకండ్ ఇయర్. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి విల్ బి హ్యావింగ్, యాక్చువల్లీ మా బ్యాచ్ కన్నా ముందు బ్యాచ్ వాళ్ళందరికీ దే ఆర్ హ్యావింగ్ 4 సబ్జెక్ట్స్. వన్ ఈస్ కమ్యూనిటీ మెడిసిన్, సెకండ్ వన్ ఈస్ ఫారెన్సిక్ మెడిసిన్, థర్డ్ వన్ ఈస్ ఆఫ్థాల్మాలజీ, అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఈఎన్టీ, దట్ ఈస్ ఓటో రైనో లారింగాలజీ. సో ఇవి ఉండేవి, బట్ రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ చెప్పాను కదా బాంబు పేల్చారు థర్డ్ ఇయర్ వాళ్ళకని. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే థర్డ్ ఇయర్లో ఓన్లీ 2 సబ్జెక్ట్స్ ఉంచుతాము, లైక్ ఫారెన్సిక్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్. ఆ 2 ఆఫ్థాల్మాలజీ అండ్ ఈఎన్టీ తీసుకెళ్ళి ఫైనల్ ఇయర్లో వేస్తారు. సో ఏమైంది, మాకు సిలబస్ పెరిగిపోయింది. సరే అది తర్వాత చూద్దాం. సో ఈఎన్టీ ఆఫ్థాల్ ఫైనల్ ఇయర్కి షిఫ్ట్ అయిపోయి ఫారెన్సిక్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ ఇప్పుడు మాకు ఉంది. సో ఫారెన్సిక్ మెడిసిన్ అంటే ఏంటి, పోస్ట్ మార్టం, యాంటీ మార్టం, చేంజెస్ ఎలా ఉంటాయి ఆఫ్టర్ డెత్ చేంజెస్ ఎలా ఉంటాయి బాడీలో, ఎవ్రీ ఆర్గాన్లో చేంజెస్ ఎలా ఉంటాయి, కాజెస్ ఆఫ్ డెత్, వే ఆఫ్ డెత్, మేనర్ ఆఫ్ డెత్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు డెత్ మనకి ఫారెన్సిక్ మెడిసిన్లో ఉంటుంది. ఆ తర్వాత కమ్యూనిటీ మెడిసిన్ బేసికల్లీ కన్సాలిడేట్ చేసుకుంటే జస్ట్ 4 పార్ట్స్: ప్రైమోడియల్ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్, టెరిషరీ ప్రివెన్షన్ ఆఫ్ ఎనీ డిసీజ్, బీట్ బి కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్. ఎలా చేస్తామో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ఎయిదర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు ఆర్ ఆర్ చీఫ్ మినిస్టర్, నేషనల్ హెల్త్ మినిస్టర్. సో వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసిన వేరియస్ కమ్యూనిటీ లెవెల్ ప్రోగ్రామ్స్ మన స్టేట్లో, కంట్రీలో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఎవ్రీ పార్ట్, ఎవ్రీ ఆస్పెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ అయ్యాయి, హౌ దే ఆర్ ప్రివెంటింగ్ ద డిసీజెస్, స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజెస్, అండ్ ఎవ్రీ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఆల్ దిస్ రేట్స్, మొర్టాలిటీ రేట్స్ కానీ ఆర్ బర్త్ రేట్స్ కానీ, వీటన్నిటి స్టాటిస్టిక్స్ ఇవన్నీ చెప్పేది కమ్యూనిటీ మెడిసిన్ అనమాట. సో దట్ ఫినిషెస్ ద థర్డ్ ఇయర్. ఇప్పుడు ఫోర్త్ ఇయర్లో ఏముంటాయి అంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, అండ్ ఎడిషనల్గా యాడ్ అయిన ఆఫ్థాల్మాలజీ అండ్ ఈఎన్టీ. సో జనరల్ మెడిసిన్లో ఏముంటాయి, మనము పెథాలజీలో నేర్చుకున్నవి ప్లస్ అదే ఇయర్లో మనం నేర్చుకున్న ఫార్మకాలజీ, ఆ 2 కలిపి మనకి ఇక్కడ జనరల్ మెడిసిన్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకున్న ఫిజియాలజీ ఏదైతే ఉందో ఆ ఫిజియాలజీ కూడా పార్ట్ ఆఫ్ దట్ ఫిజియాలజీ. అంటే అసలు ఆ డిసీజ్ ఎలా పుట్టింది, ఎలా పెరుగుతోంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, దాని ఫైనల్ అవుట్కమ్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి, దాన్ని చేసే ఇన్వెస్టిగేషన్స్ ఏంటి. సో జనరల్ మెడిసిన్ కవర్స్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సేమ్ గోస్ విత్ దిస్ జనరల్ సర్జరీ. జనరల్ సర్జరీ కూడా మెయిన్లీ కాన్సన్ట్రేట్స్ ఆన్ అనటామికల్ ఆస్పెక్ట్ అండ్ సర్జికల్ ఆస్పెక్ట్. సో అనాటమీ ఫుల్గా తెలియాలి ఎప్పుడు సర్జరీలో. సో సర్జరీలో you'll having anatomy and you'll also have పార్ట్స్ ఆఫ్ పెథాలజీ, ఎందుకంటే కొంచెం కోఇన్సిడెన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ మనకు తెలిసి ఉండాలి. అండ్ సర్జికల్ పార్ట్, మెయిన్లీ సర్జికల్ పార్ట్. సో దట్ ఈస్ అబౌట్ జనరల్ సర్జరీ. ఆ తర్వాత మనకున్నది పీడియాట్రిక్స్. పీడియాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ మెడిసిన్ బట్ ఇన్ చిల్డ్రన్, అంతే. మోస్ట్లీ 2 సిమిలర్గానే ఉంటాయి. సమ్ డ్రగ్ డోసెస్ ఒకటి కొంచెం తక్కువ ఉంటాయి, పిల్లలు కదా, సో డ్రగ్ డోసెస్ కొంచెం తక్కువ ఉండడం, తర్వాత ట్రీట్మెంట్ మోడాలిటీ కొంచెం కేర్ఫుల్గా ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో సమ్ అడిషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నియోనెటాలజీ ఈజ్ నథింగ్ బట్, సరే కన్ఫ్యూజ్ చేయట్లేదు, పీడియాట్రిక్స్లో విల్ బి హ్యావింగ్ నియోనెటాలజీ అండ్ యాక్చువల్ పీడియాట్రిక్స్. నియోనెటాలజీ అంటే పుట్టిన 1 month వరకు పిల్లల్ని వీల్ కాల్ దెమ్ యాజ్ నియోనేట్స్ అనమాట, నేర్చుకుంటారు మీరు కూడా. సో బేసికల్ దట్ ఈస్ నియోనెటాలజీ. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి పీడియాట్రిక్స్, యాక్చువల్ పీడియాట్రిక్స్. సో దట్ ఈస్ పీడియాట్రిక్స్. ఆ తర్వాత మనకు వచ్చేది ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఆబ్స్టెట్రిక్స్ అని ఎందుకు ఎంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే నాకు పలకడం వచ్చేది కాదు.
ఐ యూస్ టు కాల్ ఇట్ సంథింగ్, అది నాకు గుర్తులేదు, బట్ ఇట్ ఈస్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. సో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో గైనకాలజీ ఈజ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద ఉమెన్ ఎక్సెప్ట్ ద ప్రెగ్నెన్సీ పార్ట్. లైక్ వాళ్ళకి వచ్చే కార్సినోమాస్ అవ్వచ్చు, లేకపోతే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తారు కదా విమెన్. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో వెల్ విమెన్ ఫిట్నెస్ స్క్రీనింగ్ అని చేస్తారు. సో అవి క్యాన్సర్ స్క్రీనింగ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి వచ్చే జెనైటల్ ప్రాబ్లమ్స్ కానీ ఎవ్రీథింగ్ అవన్నీ గైనకాలజీలోకి వెళ్తాయి. ఆబ్స్టెట్రిక్స్ ఈజ్ కంప్లీట్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్. సో ప్రెగ్నెన్సీలో వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఫేస్ చేసే ఎనీ స్టిగ్మా అవ్వచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవ్వచ్చు, మెటర్నల్ అంటే మదర్ కాంప్లికేషన్స్ అవ్వచ్చు, ఫీటల్ అంటే ఆ పిల్లోడు లోపల గర్భసంచిలో ఉన్న పిల్లోడులో ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అండ్ దేర్ ట్రీట్మెంట్ అండ్ డెలివరీ, లేబర్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెలివరీ. చూడండి, ఆపరేషన్ చేశారా లేకపోతే మామూలు పురుడు పోసారా అని అంటే మామూలు పురుడు ఈజ్ నథింగ్ బట్ నార్మల్ వెజైనల్ డెలివరీ, అండ్ సర్జరీ చేశారా, ఆపరేషన్ చేశారా ఈజ్ నథింగ్ బట్ సిజేరియన్. సో ఇన్ దట్ ఆల్సో విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలివరీస్ అనమాట. నార్మల్ డెలివరీ, బ్రీచ్ డెలివరీ, ఫోర్సెప్స్ డెలివరీ. సో ఇవన్నీ నేర్చుకుంటారు. దట్ ఈస్ అబౌట్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. అండ్ దెన్ కమింగ్ టు ENT and ophthalmology. Ophthalmology seems to be an easy subject and also an easy subject, but it is very very volatile. చదివేటప్పుడు చాలా బాగుంటుంది బట్ ఈజీగా మర్చిపోతాం. సో దట్ ఈస్ ఆఫ్థాల్మాలజీ. ఆఫ్థాల్మాలజీలో మనం నేర్చుకునేవి ఏంటి అంటే ఎవ్రీథింగ్ అబౌట్ ద ఐ అండ్ ఇట్స్ సరౌండింగ్ స్ట్రక్చర్స్. ఐలిడ్స్, ఐ ల్యాషెస్, ఐబ్రోస్ దగ్గర నుంచి లోపల మీరు గుర్తుంటే కార్నియా, కంజంక్టివా, స్క్లీరా, ఐరిస్, ప్యూపిల్, ఓకే, లెన్స్, యాంటీరియర్ ఛాంబర్, పోస్టీరియర్ ఛాంబర్, యాంటీరియర్ సెగ్మెంట్, పోస్టీరియర్ సెగ్మెంట్, విట్రియస్ క్యావిటీ, రెటీనా, వెనకల్ అంటే ఆప్టిక్ నర్వ్. సో ఇవన్నీ ఎవ్రీథింగ్, ఎవ్రీ డిసీజ్ మొడాలిటీ రిలేటెడ్ టు ఐ కమ్స్ అండర్ ఆఫ్థాల్మాలజీ. అండ్ సెకండ్ అండ్ లాస్ట్ of the final year subject is ENT, that is otorhinolaryngology. Oto is ear, rhino is nose, laryngology is trachea. So ENT. సో ENT లో మనకి ఏం చెప్తాం, పేరులోనే ఉంది, ఇయర్, నోస్, థ్రోట్. సో ENTలో ఈ పార్ట్స్లో ఉండే డిసీజెస్, వాటి పెథాలజీ, వాటి ట్రీట్మెంట్. సో వీల్ లెర్న్ దట్ ఇన్ ENT. సో ENTలో చెప్పిన తర్వాత ఇంకా ఫైనల్ ఇయర్లో ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా స్పైస్ మసాలా ఉంటుంది. ఏమేమి ఉంటాయి, రేడియాలజీ ఒకటి ఉంటుంది, పల్మనాలజీ ఒకటి ఉంటుంది, పీడియాట్రిక్ సర్జరీ ఒకటి ఉంటుంది, కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీ ఒకటి ఉంటుంది, ఇంకా అనస్థీషియాలజీ ఒకటి ఉంటుంది, సైకియాట్రీ ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో పార్ట్స్ కింద చెప్తారు. సో సైకియాట్రీ అండ్ డెర్మటాలజీ కమ్స్ అండర్ జనరల్ మెడిసిన్, అనస్థీషియాలజీ, రేడియాలజీ అండ్ పీడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఇవన్నీ సర్జరీలోకి వెళ్ళిపోతాయి. అలాగా పల్మనాలజీ గోస్ అండర్ అగైన్ జనరల్ మెడిసిన్. సో అలా డివైడ్ అవుతాయి అన్నమాట. సో ఇండివిజువల్ సబ్జెక్ట్స్గానే ఉంటాయి. సో అల్టిమేట్గా ఓవరాల్గా మనము ఫైనల్ ఇయర్లో ఇన్ని సబ్జెక్ట్స్ చదవాలి. మేము చదివాం, మీరు కూడా చదవాలి. 22 బ్యాచ్, 23 బ్యాచ్, ఐ గెస్ అప్ టు 24 బ్యాచ్ వరకే అనుకుంటా. ఆఫ్టర్ దట్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అని అనుకుంటున్నాను. గైడ్లైన్స్ నాకు సరి గుర్తులేవు, ఒకసారి చూసుకోండి. మోస్ట్లీ 3 years వరకు పెట్టినట్టున్నారు. ఓన్లీ 3 or 4 years వరకు ఇలా పెట్టారు MMC. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటుంది, మనం ఏం చేయలేం. సో దట్ కన్సాలిడేట్స్ అబౌట్ MBBS అండ్ ఇట్స్ సబ్జెక్ట్స్. ఇవన్నీ ఏంటి, వీటిలో కొన్నిట్లో థియరీ ఉంటాయి, కొన్నిట్లో ప్రాక్టికల్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పింది ఓవరాల్గా అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేం చెప్తారు, అది నేను ఇప్పుడు మీకు కన్సాలిడేట్ చేశాను. ఆ తర్వాత విల్ బి హ్యావింగ్ థియరీ ఎగ్జామినేషన్స్, ప్రాక్టికల్స్. అలాగే ఈ సబ్జెక్ట్స్లో కొన్ని సబ్జెక్ట్స్ 2 papers ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ 1 paper, సింగిల్ పేపరే ఉంటాయి. సో దిస్ ఈస్ అబౌట్ all the subjects and their consolidation.
అంటే బేసిక్ ఐడియా వస్తుంది అసలు ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్లో నువ్వేం నేర్చుకుంటావు. సో ఇది ఐ ఫౌండ్ డిఫికల్ట్ కాదు, యాంగ్జైటీ అవ్వచ్చు ఆర్ క్యూరియస్ అవ్వచ్చు ఇన్ మై ఫస్ట్ ఇయర్. అసలు ఏం నేర్చుకుంటాం అని. అంటే ఓవరాల్గా ఒక ఓవర్ వ్యూ వచ్చిందంటే యూ కెన్ మీ బ్రెయిన్లో యూ కెన్ సార్ట్ అవుట్ థింగ్స్ అనమాట. అంత గజిబిజ్ గందరగోళంగా కాకుండా, ఓకే దిస్ ఈజ్ అనాటమీ, వీ హ్యావ్ టు కొరిలేట్ విత్ దిస్ జనరల్ సర్జరీ, ఓకే దిస్ ఈజ్ ఫిజియాలజీ, ఓకే దిస్ ఈజ్ బయోకెమిస్ట్రీ, ఇది అన్ని చోట్ల వస్తుంది ఇన్వెస్టిగేషన్స్లో, ఓకే దిస్ ఈజ్ పెథాలజీ, ఇందులో పాత్వేస్ ఇలా ఉంటాయి, దిస్ ఈజ్ ఫార్మకాలజీ, డ్రగ్స్ అన్నీ యూ హ్యావ్ టు బై హార్ట్, ఈ డ్రగ్ దీనికి యూజ్ చేస్తారు. సో యూ హ్యావ్ టు కొరిలేట్ దిస్ ఫార్మకాలజీ ఇంటూ జనరల్ మెడిసిన్ విచ్ విల్ రీడ్ ఇన్ ద 4th year. సో ఇలాగా యువర్ బ్రెయిన్ ఆటోమేటికలీ సార్ట్ అవుట్ థింగ్స్ వెన్ యూ నో అట్లీస్ట్ అ బ్రీఫ్ అబౌట్ దమ్ అనమాట. If you are having a small awareness about all the subjects, it might help in your future when you're reading all the subjects individually, and you can correlate them with the final year subjects. And while you're reading the final year subjects, you must correlate all the final year subjects with your previously read first year and second year subjects. So అందుకోసం అని చెప్పి ఒక ఓవర్వ్యూ ఇచ్చాను అనమాట. సో అంతే. తర్వాత డీటెయిల్డ్ ప్రాక్టికల్, అసలు ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకుంటారో ప్రాక్టికల్స్, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్, థర్డ్ ఇయర్ ప్రాక్టికల్స్, ఫోర్త్ ఇయర్ ప్రాక్టికల్స్, పోస్టింగ్స్, దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. ఎప్పటికైతే ఇంతే. దీనికి రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అన్నీ ఆల్మోస్ట్ వీలైనంత వరకు ఐ విల్ ట్రై టు రిప్లై, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఇక్కడికైతే ఇంతే. ఓకే, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ నౌ. టేక్ కేర్. తెలుసు కదా నేనున్నప్పుడు నో స్ట్రెస్. బాయ్.